మీరు బిజినెస్ కన్సల్టెంట్ అని అలా చెప్పారు కదా, అంత మంచి సక్సెస్ఫుల్ జర్నీ అలా ఉండగా మళ్ళీ ఇక్కడికి ఎందుకు రావాలనిపించింది? ఇండియాలో ఇది ఫస్ట్ ఇలాంటి ఒక ప్రాజెక్ట్ ఉండటం, అంటే న్యాచురల్ ప్రాసెస్ కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది. క్యాన్సర్ ఉన్నది, షుగర్ ఉంది, ఇంకోటి ఉంది, నీకు 10 times బెటర్ ప్రోడక్ట్ కావాలంటే నువ్వు వచ్చి తీసుకో. చర్మ వ్యాధి ఉందా, నేను మీ ఇంటికి వచ్చి ఇస్తా. మళ్ళీ మీరు 10 ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఓన్లీ స్కిన్ కేర్ గురించి ఆలోచించి దాని మీదనే మీరు ఇంకా డెవలప్మెంట్ కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి చాలా ఇన్స్పైరింగ్. ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎంతమంది అవుతే అంత మంచిది దేశానికి, యాజ్ ఎ కంట్రీ అండ్ యాజ్ ఎ గ్లోబల్గా కూడా ఇట్స్ ఎ గుడ్ థింగ్. అలాంటిది నేను మొదలుపెట్టిన ప్రాజెక్ట్ నేనే ఫెయిల్ అవుతే, నేను మిడిల్లో ఆపేస్తే నా కెరియరే రాంగ్ రూట్ అయిపోతుంది. ఇప్పుడైనా ఈ ప్రాజెక్ట్ ఒక పొజిషన్లో ఉంటుంది. ఓకే, అంటే పర్పస్ ఏంటి మీ రావడానికి పర్పస్? ఇది ఏసీఎస్ ల్యాబ్లో మాకు ప్రాజెక్ట్ వర్క్ అనమాట. ఒక ఇండస్ట్రీని విజిట్ చేసి ఇట్లా రిపోర్ట్ రాయడం అని. సో వి చోస్ దిస్. ఈ కాన్సెప్ట్ అంతా మాకు కొత్తగా అనిపించింది. సో మేము ఇన్స్టాగ్రామ్లో చూసాము రీల్ రైతు బడి, దాంట్లో చూసి వచ్చాము. సో ఇక్కడ విజిట్ అంటే న్యాచురల్ ప్రాసెస్ కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఈ టాపిక్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో మేము కూడా రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పుడు వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్గా కొత్తగా అనిపిస్తుంది. సో అట్లా మాకు ఓకే. యాక్చువల్గా ఏంటంటే మీరు ఇక్కడ చూసిన దాంట్లో ఇది హైడ్రోపోనిక్ సిస్టమ్. హైడ్రోపోనిక్ సిస్టమ్ అనేది ఒక కొత్త టెక్నాలజికల్ కల్టివేషన్. నేను 2013లో ఎప్పుడైతే ఇది మొదలు పెట్టానో అప్పుడు ఇట్ వాజ్ ద టైం. 2013 మీరు అప్పుడు ఇంకా కొంచెం చిన్నపిల్లలు ఉంటారు. అంటే నేషనల్ వైడ్గా సెంట్రల్ గవర్నమెంట్ మారుతుంది, పాలసీస్ మారుతాయి, అగ్రికల్చర్ ఒక గ్లోబల్ అండ్ ఇండియా ఒక గ్లోబల్గా ఒక మార్క్ చూపించే టైము అనే ఒక చేంజ్ టైం అనమాట. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ కన్సల్టెంట్, ఒక అడ్వకేట్ కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్. ఎన్నో బిజినెసెస్కి బిజినెస్ ఎలా చేయాలనేది నేను చెప్పేవాడిని. అలాంటి టైంలో నాకు ఒక 25 acresలో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మీద ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయమని చెప్పి ఒక క్లయింట్ ఇచ్చినప్పుడు ఇలాంటిది ఒక టెక్నాలజీ ఉందని చెప్పి నాకు తెలిసింది ఫస్ట్ టైం. ఇది ఆస్ట్రేలియన్ టెక్నాలజీ, అంటే ఆస్ట్రేలియా వాళ్ళు డెవలప్ చేశారు. అసలు హైడ్రోపోనిక్స్ అనేది ఇజ్రాయిలీ టెక్నాలజీ, ఇజ్రాయిలీస్ హైడ్రోపోనిక్ సిస్టమ్. అక్కడ ఏంటంటే ఎడైర్ ప్రాంతం, తక్కువ వాటర్లో ఎక్కువ కల్టివేషన్ చేయాలి అనే ఒక, ఇప్పుడు నెసిటీ ఇస్ ద క్రియేషన్ అంటారు కదా, అలా వాళ్ళకి మన అవసరము క్రియేటివిటీని పెంచుతుంది అనే దానికి అలా వచ్చిన కాన్సెప్ట్ హైడ్రోపోనిక్స్. అయితే హైడ్రోపోనిక్స్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి, లైక్ ప్లాంటింగ్, ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ అనే మొత్తం ప్లాంట్ యొక్క హోల్ జర్నీని టోటల్ హైడ్రోపోనిక్స్ అవుతాయి. మెయిన్ చేసేది ఏంటంటే హైడ్రోపోనిక్స్లో బేసిక్ ఒక స్ప్రౌట్ పెంచడం వరకే. అయితే ఇది ఒక బేసిక్ ఆల్ఫాబెటికల్ స్టేజ్ అనమాట, ఆ స్టేజ్లో చేస్తాం. అయితే హైడ్రోపోనిక్స్లో ఉండే మెథడ్స్ అన్నీ కూడా ఇందులో అవసరం లేదు. ఇది 7 days ఒక స్పౌట్గా పెంచుతున్నాం. మైక్రోగ్రీన్స్ అనేది మీరు విన్నారా? మైక్రోగ్రీన్స్ మనం మామూలుగా ఏం చెప్తారు, మంతెన సత్యనారాయణ రాజు గారు వీళ్ళందరూ ఏం చెప్తారు, మొలకలు తినండి అని చెప్తారు. ఆ మొలక ఇత్తనం యొక్క లాస్ట్ స్టేజ్, ఆ మొలక దశలో ఉండే లాస్ట్ స్టేజ్ వరకు పెంచింది ఏదైతే ఉంటుందో దాన్ని మైక్రోగ్రీన్స్ అంటారు. వీట్ గ్రాస్ కూడా అలాంటి ఒక మైక్రోగ్రీన్. మైక్రోగ్రీన్స్ ఏదైనా కానీ సూపర్ ఫుడ్డే. ఎందుకు అని అంటే ఆ మైక్రోగ్రీన్ అనేది ఒక లైఫ్ గివింగ్ ఫామ్. ఎలా అయితే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రెగ్నెంటీ స్టేజ్లో ఆ బేబీని పెంచుకోవడానికి కావాల్సిన మెటబాలిక్ స్టేజ్ ఉంటుంది కదా, ఇత్తనానికి ఇది ఒక మెటబాలిక్ స్టేజ్. అలాంటి మెటబాలిక్ స్టేజ్లో ఇది పెరుగుతున్నప్పుడు అంటే తర్వాత ఒక పెరిగి ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్ని ఇవ్వడానికి కావాల్సిన లైఫ్ గివింగ్ ఫామ్ దానిలో యాక్టివేట్ అయి ఉంటుంది అనమాట. అలాంటి స్టేజ్లో మనం తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్కి, ఇప్పుడు మనం అందరం కూడా సింగిల్ ఆర్గాన్ నుంచి వచ్చిన వాళ్ళమే కదా, ప్లాంట్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఆ కన్వర్షన్ అంటే ఎప్పుడైతే మెటబాలిక్ స్టేజ్లో ఉందో మన ప్రతి కణానికి ఇది ఏదో రకంగా మన డెఫిషియన్సీ కానీ ఎఫిషియన్సీని కానీ పెంచడానికి వీటిగా చాలా మంచిగా పనిచేస్తుంది. ఇది థియరిటికల్గా అందరూ చేసేది. అయితే మేం చేస్తున్నది ఏంటంటే అందరూ చెప్పేది, మా స్పెషాలిటీ ఏంటంటే అగ్రికల్చర్లో ఒక ఇండస్ట్రియల్ ప్రాసెస్ని తీసుకురావాలనేది. వీటిగా ల్యాండ్లో పెంచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, డిఫరెంట్ ఫామ్స్లో అంటే ట్రేలల్లో మట్టి పెట్టి పెంచే వాళ్ళు ఉన్నారు, చాలా రకాలు ఉన్నారు. కానీ మేం చేసేది ఏంటంటే హైడ్రోపోనిక్ సిస్టమ్, వేర్ సాయిల్ ఉండదు, మిడిల్ ఏముండదు,
మట్టి కానీ వేరే ఎలిమెంట్ ఏం లేకుండా ఓన్లీ వాటర్లోనే పెరుగుతుంది. అండ్ ల్యాండ్ లేకుండా ఇదేం లేకుండా పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది అని అంటే ఒక పుట్టిన పిల్లోడు అప్ టు 6 months వరకు తల్లిపాలల్లోనే పెరుగుతాడు, వేరే ఇంకేం కూడా అవసరం లేదు. అలానే ప్రతి ఇత్తనము ఆ ఇత్తనంలో ఉన్నది తీసుకొని మాత్రమే పెరుగుతుంది. ఆ పెరగటానికి కావాల్సింది ఒక కండిషన్. ఇప్పుడు పిల్లోడిని కూడా మనం 6 months వరకు ఒక సర్టన్ ఏజ్ వరకు కూడా మనం ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఇస్తాం, కానీ నేచర్కి వదిలిపెట్టాం. ఆ ప్రొటెక్టివ్ ఎన్వైర్న్మెంట్ మేము ఇక్కడ హైడ్రోపోనిక్స్లో క్రియేట్ చేస్తాం. అండ్ ఇదేమవుతుందంటే ఇప్పుడు ల్యాండ్లో మీరు చూసారు కదా 4 to 5 inches గ్రాస్. ఆ 4 to 5 inches గ్రాస్ పెరగటానికి దానికి కావాల్సిన ఎన్వైర్న్మెంట్ ఇవన్నీ క్రియేట్ చేస్తూ దాన్ని ఇప్పుడు ఆ 4-5 inches పెరగడానికి పెరిగిన తర్వాత అదే ల్యాండ్లో పెంచారనుకోండి, కూర్చొని కట్ చేయడం ఈజీయా? చాలా లెబరియస్ వర్క్ కదా. ఇప్పుడున్న మన ప్రజెంట్ లైఫ్ స్టైల్లో లేబర్ కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. అండ్ ఆ ఎనర్జీ లెవెల్స్ కూడా లేవు. ఒకప్పుడు ఉన్న ఎనర్జీ వర్కర్స్ కూడా చాలా కన్వీనియంట్ వర్క్ ప్లేసెస్ కోసమే చూస్తున్నారు, కానీ ఇది కాదు. ఇక్కడ మా దానికి వస్తే ఆ బీట్ గ్రాస్ని ఇలా తీసుకొని వచ్చేసి మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకొని నించొని కట్ చేయొచ్చు. వాళ్ళు ఒక ఇండస్ట్రీలో పని చేస్తున్నారు అన్నట్టు ఉంటుంది. అంటే ఒక అగ్రికల్చర్ యాక్టివిటీని ఒక ఇండస్ట్రియల్ ప్రాసెస్లోకి తీసుకొచ్చాం. నేను మొదలుపెట్టినప్పుడు ఇదే కాన్సెప్ట్లో మొదలుపెట్టాను. ఓకే, ఒక అగ్రికల్చర్ ఇన్నోవేషన్లోకి తీసుకొని వస్తున్నాం ఇది. అండ్ వీట్ గ్రాస్ వచ్చేసి గ్లోబల్గా ఇట్స్ ఎ సూపర్ ఫుడ్, అందరికీ తెలుసు. అండ్ గ్లోబల్గా దానికి పెద్ద మార్కెట్ ఉంది. ఇప్పుడు ఇత్తనము గోధుమలు కావచ్చు, రైస్ కావచ్చు, మేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా గ్లోబల్గా ఒకటే రేట్ ఉంటుంది. అంటే ఓషన్ రేట్ ఒకటే. యుఎస్ ల్యాండ్ అయిన తర్వాత ల్యాండ్ నుంచి మళ్ళీ షాప్స్కి వెళ్ళటం అవన్నీ మళ్ళీ రేట్లు వేరు. ఏదైనా సీడ్ గ్లోబల్ ట్రేడ్గా ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇంటర్నేషనల్గా అన్నీ ఒకటే ప్రైస్లో ఉంటాయి. ఇండియాలోకి వస్తే ఇండియన్ ప్రైజు, ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ లోకల్ కాస్ట్ వల్ల ఇక్కడ కాస్ట్ కొంచెం పెరుగుతుంది. అలానే యూఎస్లో కూడా అట్లానే పెరుగుతుంది. అంటే ఇంటర్నేషనల్గా సీడ్ కాస్ట్ ఒకటే. ఎండ్ ప్రోడక్ట్ ఏంటి, మనం వీట్ గ్రాస్ ఇస్తున్నాం. యూఎస్లో కన్నా తక్కువ, అంటే మనకి లేబర్ కాస్ట్ తక్కువ, మనకి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తక్కువ కంపారిటివ్గా. అంటే ఇక్కడ ఒక గ్లోబల్ హైడ్రోపోనిక్స్ ప్రోడక్ట్ మనం తయారు చేయొచ్చు అని చెప్పి ఒక రీసెర్చ్ సెంటర్ కింద నేను ఇది స్టార్ట్ చేశాను. అండ్ ఇండియాలో ఇది ఫస్ట్ ఇలాంటి ఒక ప్రాజెక్ట్ ఉండటం. అండ్ ఇదే హైడ్రోపోనిక్స్లో వీట్ గ్రాస్ పెంచేది ప్రపంచంలో ఇద్దరే ఉన్నారు. మధ్యలో చాలామంది మొదలు పెట్టారు, కానీ ఎవరు సక్సెస్ఫుల్గా దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. 10 years నుంచి నడుపుతున్నా, సక్సెస్ కాలేదు ఇంకా. కాకపోతే నేను యాజ్ ఎ బిజినెస్ కన్సల్టెంట్ నేను కొన్ని 100 మందికి బిజినెస్ ఎలా చేయాలో చెప్పినవాడిని. అలాంటిది నేను మొదలుపెట్టిన ప్రాజెక్ట్ నేనే ఫెయిల్ అవుతే, నేను మిడిల్లో ఆపేస్తే నా కెరియరే రాంగ్ రూట్ అయిపోతుంది. దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి లేటర్ ఆన్ మేము ఏం చేసాము, స్కిన్ కేర్ దీనిలోకి తీసుకొచ్చాం. స్కిన్ కేర్లో సోప్స్, క్రీమ్స్. అంటే వీట్ గ్రాస్ 7 days పెంచడం చాలా ఇంపార్టెంట్. 7 days కాకుండా మార్కెట్లో ఏమైందంటే కమర్షియల్గా దానిలో చాలా ఇన్వాల్వ్మెంట్, ఈ ఇంటర్ఫెరెన్స్ వచ్చేసి దాన్ని యాక్చువల్గా ఏదైతే 7 days పెంచాల్సింది ఉందో దాన్ని 30 రోజులు 40 రోజులు అలా పెంచడం స్టార్ట్ చేశారు. ల్యాండ్ ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు లేబరు కూర్చొని 4 inches గడ్డిని కట్ చేయాలంటే చాలా కష్టం. అదే ఒక 3 వారాలకి ఇంత పెరుగుతుంది. అది కొంచెం కన్వీనియంట్గా కట్ చేయొచ్చు. ఈ 3 వారాలు కన్వీనియంట్గా కట్ చేసే ప్లేస్లో అదే 30 రోజులైతే ఇంకా కన్వీనియంట్గా కట్ చేయొచ్చు. అలా ఆ కన్వీనియన్స్, అంటే లేబర్ ధర వాట్ ఎవర్ రీజన్ ఏదైనా, కమర్షియల్గా కూడా ఈల్డ్ పెరిగిపోతుంది. అలాంటి రీజన్స్ పెట్టుకొని ఇయర్ ఆన్ ఇయర్ నెంబర్ ఆఫ్ డేస్ పెంచుకుంటూ పోయారు. నేను 2013లో ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు ఇండియా మార్ట్ వెబ్సైట్ గురించి మీకు ఐడియా ఉందా? ఇండియా మార్ట్ ఇట్స్ ఎ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. హోల్సేల్లో అన్ని ప్రోడక్ట్స్ దొరుకుతాయి. ఒక ఓపెన్ ఇది మన ఇండియాకి ఇండియా మార్ట్, గ్లోబల్గా వచ్చేస్తే అలీబాబా వినున్నారుగా, సేమ్ అలీబాబా, ఇండియన్ అలీబాబా అనమాట. అంటే గ్లోబల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. అందులో అన్ని హోల్సేలర్స్, మ్యానుఫ్యాక్చర్స్ అంతా కూడా అందులో పెట్టే ప్లేస్. అందులో నేను 2013 ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు నేను చూసినప్పుడు అప్పుడు 1000, 1200, 1600 kg వీట్ గ్రాస్ పౌడర్ అమ్మేవాళ్ళు. 2013 నుంచి ఇప్పుడు మనం 24కి వచ్చాం. ఇప్పుడుకి ఏమవ్వాలి రైస్? అప్పుడు 1000 అమ్మేది, ఇప్పుడు ఏ రేట్ అవ్వాలి? అట్లీస్ట్ 5,000, 10,000. 5,000, 10,000 కావాలి, 2,000 అయితే అవ్వాలిగా. అట్లీస్ట్ డబల్ అవ్వాలి. ఇప్పుడు ఇండియా మార్ట్ సైట్లోకి వెళ్ళి చూడండి, రేపు మీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత 250, 350, 400, 500లో కేజీ అమ్ముతున్నారు. అంటే 2013లో 15 days పెంచేవాళ్ళేమో గ్రాసు, అప్పుడు 1000 వైబుల్ అయ్యేది. ఇప్పుడు 30 days దాటి పెంచుతున్నారు కాబట్టి వాళ్ళు 250 కూడా వైబుల్ అవుతుంది. అండ్ దే ఆర్ మేకింగ్ ప్రాఫిట్స్. 250 రూపీస్కి అమ్మి కూడా ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు.
నేను మొదలుపెట్టినప్పుడు నేనేమనుకున్నాను అంటే నేను గ్రాస్తో పాటు రూట్ కూడా ఇస్తున్నాను, రూట్ నేను యాడ్ చేస్తున్నా. నేను 2013లో కస్టమర్స్ని ఇలా మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగాను, మీరు ఏం చేస్తున్నారు, ఎట్లా ఎన్ని రోజులు పెంచుతారు ఏంటన్నా. ప్రతి ఒక్కరు మేము 7 రోజులే పెంచుతున్నామని చెప్పారు. ఆబ్వియస్లీ వాళ్ళు 7 రోజులు పెంచుతున్నారంటే నేనేమనుకుంటా, వాళ్ళు 7 రోజులు గడ్డిస్తున్నారు, రూటా వాళ్ళకి రాదు, వాళ్ళు మట్టిలో పెంచుతున్నారు కాబట్టి వాళ్ళకి రూట్ రాదు. నేను గ్రాస్ కూడా అడిషనల్గా ఇస్తున్నాను అంటే వాళ్ళకన్నా నేను బెటర్ ప్రైస్లో కన్జ్యూమర్కి నేను బెటర్ ప్రైస్లో ఇవ్వగలుగుతాను అనే దీని మీద చాలా కన్వీనియంట్గా, అంటే ఆన్ పేపర్ ఇట్స్ ఎ వెరీ వెల్ ప్రోడక్ట్. ఇప్పుడు ఎంప్లాయీకి ప్రాబ్లం లేదు, 365 days అన్ఇంటరప్టెడ్ ప్రొడక్షన్. ఇప్పుడు బయట ల్యాండ్లో పెంచామనుకోండి, వింటర్లో ఒక కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, సమ్మర్లో ఒక రకమైన ఇబ్బందులు ఉంటాయి, వర్షాకాలంలో ఇంకొక రకమైన ఇబ్బందులు ఉంటాయి. సాయిల్ కండిషను, ఎన్వైర్న్మెంటు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనం పెంచేది ఒక మొలకని, దాన్ని అంత జాగ్రత్త తీసుకుంటే అంత. ఇక్కడ నా విషయానికి వస్తే 98% స్ప్రౌటింగ్ ఉంటుంది, క్లైమేట్ తోటి సంబంధం లేదు, ఎన్వైర్న్మెంట్ తోటి ఇబ్బందులు లేవు. అంటే యాజ్ ఎ ఆన్ పేపర్ ఇట్స్ ఎ ప్రాజెక్ట్ 100% వర్కబుల్ ప్రాజెక్ట్. 365 days ప్రొడక్షన్ వస్తుంది. వేరే ల్యాండ్లో పెంచే వాళ్ళకి సమ్మర్లో సరిగ్గా రాదు, వింటర్లో తప్ప మిగిలిన సీజన్స్లో రాదు. అంటే అటు అవును డిజాస్టరే. మన రైనీ సీజన్లో పూర్తిగా వాటర్ తోటి ఇది అయిపోతుంది, టెంపరేచర్కి అసలు స్ప్రౌటింగ్ పెరగదు. ఎందుకంటే గోధుమ వచ్చేసి వింటర్ క్రాప్. మన సౌత్ ఇండియా కన్నా నార్త్ ఇండియాలో ఎక్కువ మంది పెంచుతారు, ప్లస్ అది వింటర్లోనే ఎక్కువగా పెరుగుతుంది. అలాంటిది అంటే పాజిటివ్ చూసుకుంటే ఇటు ఎన్వైర్మెంటల్గా పాజిటివ్, రైట్, ఎంప్లాయీస్ పరంగా మంచిది. ఇండస్ట్రియల్ ప్రాసెస్ కింద ఇప్పుడు హార్ట్ ఫామ్లో ఎండ కిందనో ఇంకో దగ్గర పనిచేసేదానికన్నా ఇలాంటి ఒక ఫామ్లో ఇలాంటి నీళ్ళలో పనిచేయడానికి ఎంప్లాయీస్ చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తారు. అంటే ఆన్ పేపర్ అన్ని రకాలుగాను అడ్వాంటేజెస్ ప్రాజెక్ట్, దీనికి తిరుగులేదు అనేసి నేను కూడా మొదలుపెట్టినప్పుడు దీనికన్నా అసలు మంచి ప్రాజెక్ట్ ఇంకోటి ఉండదు అని చెప్పి స్టార్ట్ చేసాం. మార్కెట్లో ఏంటంటే వీళ్ళు 15 రోజులు 30 రోజులు 40 రోజులు అలా పెంచుకుంటూ పోతే నేను ఒక ప్యాకెట్తో అయ్యే ఖర్చుతోటి వాళ్ళు 10 నుంచి 15 ప్యాకెట్లు తయారు చేస్తున్నారు. దీన్ని ఎదుర్కోవాలి. ఇప్పుడు మామూలుగా ఏదైనా బిజినెస్గా చూసుకుంటే డీమార్ట్ ప్రైస్ డీమార్ట్దే, వాల్మార్ట్ ప్రైస్ వాల్మార్ట్దే. కానీ మ్యానుఫ్యాక్చరరు డీమార్ట్కి ఒక మార్జిన్ ఎక్కువ ఇవ్వచ్చు, ఇంకో దగ్గర తక్కువ ఇవ్వచ్చు. కానీ అల్టిమేట్గా 10-20% డిఫరెన్స్లోనే ఏదైనా బిజినెస్ జరుగుతుంది. కానీ నేను చేస్తున్న దీంట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే 1:10 రేషియోలో డిఫరెన్స్. దీన్ని మార్చాలి అని అంటే అంత ఈజీ కాదు. అయితే అవతలలో చేస్తున్న దాంట్లో వీక్నెస్ ఏంటి, జనాలకి గోధుమ గడ్డి అనే పేరు మీద అమ్మటం తప్ప వాళ్ళ దగ్గర స్టోరీ లేదు. మన దగ్గర హైడ్రోపోనిక్ సిస్టమ్, కల్టివేషన్, డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. ఈ స్టోరీస్ని జనాల్లోకి తీసుకొని వెళ్తే ఓవర్ ద పీరియడ్ దీని మీద ట్రస్ట్ బిల్డ్ అవుతుంది అనే దీని మీద కొంచెం ఇనిషియల్గా కూడా కొంచెం హెడేక్స్ వచ్చినా కొంచెం ధైర్యంగానే ముందుకెళ్ళాం. ఇనీషియల్గా ఆర్గానిక్ స్టోర్స్లో పెట్టడం స్టార్ట్ చేసాం. ఆర్గానిక్ స్టోర్స్లో 2000 అంటే మొదలుపెట్టిన 1.5 year టెక్నాలజీ అర్థం అవడానికి మాకు టైం పట్టింది. 1.5 year తర్వాత ఎప్పుడైతే ప్రోడక్ట్ మార్కెట్లో తీసుకొచ్చామో 2016 నుంచి 17 మధ్యలో 8 monthsలోనే అప్పట్లో హైదరాబాద్ చుట్టుపక్కల 54 ఆర్గానిక్ స్టోర్స్ ఉంటే 50 ఆర్గానిక్ స్టోర్స్లో మా ప్రోడక్ట్ ప్లేస్ అయింది. అండ్ అన్ని ఆర్గానిక్ స్టోర్లో బెస్ట్ సెల్లర్ కింద వెళ్ళాం. అండ్ ఆఫ్టర్ 8th month నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత మంత్స్లో మా ప్రోడక్ట్ సేల్స్ గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ వచ్చింది. మీకు ఇక్కడ చూసుకుంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్స్ అన్ని బ్రాండ్స్లోనూ అంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మేజర్ బ్రాండ్స్లో అన్నిట్లోనూ వీట్ గ్రాస్ పౌడర్ కూడా ఒక ప్రోడక్ట్. కాకపోతే వాళ్ళకి ఏంటంటే 100-200 ప్రోడక్ట్స్ మధ్యలో వీట్ గ్రాస్ పౌడర్ ఒకటి. మేము ఎక్స్క్లూజివ్గా క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నామని చెప్పి ఆర్గానిక్ స్టోర్స్ అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. వాళ్ళ దగ్గర ఉన్న వీట్ గ్రాస్ పౌడర్ అయితే వేస్ట్ చేసుకోరుగా. మా ఈ 10,000 ప్రోడక్ట్ తీసుకోండి, ఒక 4-5 వీట్ గ్రాస్ పౌడర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పి వాళ్ళకి దాన్ని వేస్ట్ కింద పాడేసే బదులు అదే స్టోర్స్కి ఫ్రీగా ఇవ్వడం మొదలుపెట్టారు. ఫ్రీగా ఇస్తే వాడు ఫ్రీగా వచ్చిందని అమ్ముకుంటా వాడికే లాభంగా స్టోర్ వాడికి. మా ప్రోడక్ట్స్ వెనక్కి వెళ్ళిపోయి అదర్ కంపెనీ ప్రోడక్ట్స్ మళ్ళీ అదే ఆర్గానిక్ స్టోర్స్లో ముందుకు వచ్చింది. 2018కి వచ్చేటప్పటికి నేను డిసైడ్ చేసుకుని ఇక్కడ నేను రీటైల్ చేయను అని చెప్పి.
అప్పటికే నేను ఏం చేశానంటే ఆల్టర్నేటివ్ ప్లాన్ చేసేసుకున్నా. ఏంటిది? వీట్ గ్రాస్ తోటి సోపు తయారు చేయటం. అంటే వీట్ గ్రాస్ మేము ఇచ్చే వీట్ గ్రాస్ పౌడర్ విత్ రూట్స్ అనేసి వస్తుంది. ఈ రూట్స్లో వూండ్ రికవరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. గాయాలు మానిపించే గుణం ఉంది. అండ్ ఈ గాయాలు మానిపించే గుణం ఉంది అనేది నేను చెప్పడం కాదు, ఇలాంటి సేమ్ కాన్సెప్ట్లో డెవలప్ చేసిన వాళ్ళు ఈ హైడ్రోపోనిక్ సిస్టంలో ప్రపంచంలో ఇద్దరే చేస్తున్నారు. మలేషియాలో ఒకరు, ఇండియాలో మేము. మలేషియాలో చాలా పెద్ద స్కేల్లో చేస్తున్నారు. అండ్ హర్బల్ ప్రోడక్ట్స్కి అంటే మీకు ఆమ్వే గురించి తెలుసా? ఓకే, హర్బాలైఫ్, ఆమ్వే, ఇవన్నీ హర్బల్ ప్రోడక్ట్స్కి సంబంధించిన ఒక పెద్ద ఆర్గనైజేషన్, పెద్ద కంపెనీస్. స్కిన్ కేర్ అనే కాదు, ఓవరాల్గా ఇంటర్నేషనల్ హర్బల్ ప్రోడక్ట్స్కి మలేషియా, ఇండోనేషియా, ఈ చుట్టుపక్కల కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి హర్బల్కి ఒక హబ్స్ అన్నమాట. అక్కడ ఈ హైడ్రోపోనిక్ సిస్టమ్ని ఎవరో ఇన్నోవేట్ అంటే చూపించి దీన్ని అంటే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఒక కల్చర్ ఉంది. హర్బల్ ప్రోడక్ట్స్ ఏమైనా తయారు చేయాలంటే ఆ కంట్రీస్లో అక్కడ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఎక్కువ లార్జ్ స్కేల్లో తయారు చేసి ఇంటర్నేషనల్ కంపెనీస్కి అన్నిటికీ పంపించేది. అలాంటి ఒక కల్చర్ ఉంది. అలా అక్కడ ఒక హైడ్రోపోనిక్ సిస్టమ్ని వాళ్ళు డెవలప్ చేసి నాకన్నా ముందు వాళ్ళు అక్కడ స్టార్ట్ చేస్తున్నారు. అండ్ బికాస్ దే హ్యావ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్స్, వాళ్ళు పెద్ద స్కేల్లో చేయడమే కాకుండా రూట్స్, గ్రాస్, వీటిలో ఉండే ప్రాపర్టీస్ అవన్నీ కూడా స్టడీ చేశారు. అంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ అంతా చూసి అనాలిసిస్ చేయించి దాని మీద చేశారు. వాళ్ళు ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే రూట్స్లో ఈ వూండ్ రికవరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. వేర్లలో, గోధుమ గడ్డి వేర్లలో వూండ్ రికవరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే బిజినెస్ పర్స్పెక్టివ్లో వాళ్ళు ఏం అప్రోచ్ తీసుకున్నారంటే మామూలుగా డయాబెటీస్ వాళ్ళకి చిన్న దెబ్బ తగిలినా చాలా పెద్ద పుండు కింద మారిపోతుంది. అలా మారుతుంది కాబట్టి నార్మల్ వీట్ గ్రాస్ మార్కెట్లో ఉంది, నార్మల్ వాళ్ళు తీసుకోవచ్చు. కానీ ఒకవేళ డయాబెటీస్ పేషెంట్ అయితే కనుక వీట్ గ్రాస్ పౌడర్ విత్ రూట్స్ తీసుకుంటే మీకు ఈ వూండ్ రికవరీ ప్రాపర్టీ ఉండటం వల్ల మీ షుగర్తో పాటు ఈ వూండ్ రికవరీ కూడా ఉంటుంది. ఇది మోర్ అడ్వాంటేజెస్ ఫర్ డయాబెటిక్ అనే కాన్సెప్ట్లో వాళ్ళు వచ్చారు. మేము కూడా ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు అదే కాన్సెప్ట్లో మేము కూడా డిఫరెంట్ పీపుల్స్కి అందరికీ చెప్తాం మొదలుపెట్టాం. ఈ ప్రాసెస్లో ఎవరైతే ఈ వీట్ గ్రాస్ తీసుకున్న వాళ్ళలో కొంతమంది స్కిన్ ప్రాబ్లం ఉన్నోళ్ళు స్కిన్ ప్రాబ్లం గురించి చెప్పకుండా నార్మల్గా తీసుకున్నారు. వాళ్ళు ఒక 3 months తర్వాత 4 months తర్వాత వచ్చి మేము దీనికోసం తీసుకున్నాం సార్, దీంతో పాటు మాకు స్కిన్ ప్రాబ్లం తగ్గుతుందని చెప్పి వాళ్ళు వచ్చి మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఎప్పుడైతే వాళ్ళ దగ్గర నుంచి మాకు ఆ ఫీడ్బ్యాక్ వచ్చిందో అప్పుడు నేను అనుకున్నాను, ఓకే మనం ప్రాపర్గా 7 days గ్రాస్ ఇస్తున్నాం విచ్ ఈజ్ రిజల్ట్ ఓరియంటెడ్ అండ్ స్కిన్ ప్రాబ్లం తగ్గుతుంది. ఓకే, దీనికి నేను బెటర్ ఆల్టర్నేటివ్ తయారు చేస్తే అంటే ప్రాబ్లం ఏంటి, వీళ్ళందరినీ నేను ఎదుర్కోలేను. ఇప్పుడు ఈక్వల్ కాంపిటీషన్ ఉంటే నా క్వాలిటీ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏ ప్రోడక్ట్ అయినా అమ్మాలంటే కంపల్సరీ మిడిల్ మెన్స్ ఉండాల్సిందే కదా. హోల్సేలర్, రీటైలరు, సూపర్ మార్కెట్స్ ఈ చైన్స్లోకి వెళ్ళాల్సిందే. ఆ వెళ్ళటానికేమో వీళ్ళు బెటర్ మార్జిన్స్ ఇవ్వగలుగుతున్నారు. నేను ఒక ప్యాకెట్ చేసే ప్లేస్లో వాళ్ళు 10 ప్యాకెట్లు చేసినప్పుడు వాళ్ళు 10 times మార్జిన్ కూడా ఇవ్వగలుగుతారు నాతో కంపీట్ చేసుకుంటే. అండ్ వాళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ SQS ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అందరినీ నేను కాంపీట్ చేయలేను. కానీ నేను ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వగలుగుతా విచ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్. ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి? స్కిన్ ప్రాబ్లం. దానికి ప్రాపర్ సొల్యూషన్ ఇద్దామని చెప్పి 2017 తర్వాత నా ప్రాజెక్ట్ని వీట్ గ్రాస్ ప్రోడక్ట్ నుంచి వీట్ గ్రాస్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కింద డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఈ వీట్ గ్రాస్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో కూడా ప్రతి ఇయర్ ఒక ప్రోడక్ట్ యాడ్ చేసుకుంటూ ఫస్ట్ సోప్, తర్వాత క్రీమ్, తర్వాత షాంపూ, అట్లా ఇయర్ ఆన్ ఇయర్ ప్రోడక్ట్ యాడ్ చేసుకుంటూ. ఇప్పుడు నా దగ్గర ఎటువంటి రీసెర్చ్ ల్యాబ్ సైన్స్ ఇవేం లేవు. నేను ఒక కామర్స్ స్టూడెంట్ని, నాకున్న కామన్ సెన్స్ తోటే నేను ప్రోడక్ట్ చేయాలి. అండ్ ఈ ప్రాసెస్లో ఏంటంటే ఒక 200 years ఆయుర్వేదిక్ ఫ్యామిలీ వాళ్ళని అప్రోచ్ అయ్యి, సార్ ఇలా రిజల్ట్ వస్తుంది వీట్ గ్రాస్ నుంచి, వీళ్ళకి అంటే స్కిన్ ప్రాబ్లం నుంచి బెటర్ రిజల్ట్స్ ఉన్నాయి, వీళ్ళకి నేను ఒక ఆల్టర్నేటివ్ తయారు చేయాలనుకుంటున్నా, వాళ్ళకు ఒక మంచి వర్కబుల్ సోప్, క్రీమ్ ఇలా చేయాలని. అండ్ సోప్ చేసి అంటే కాన్సెప్ట్ రెడీ అయిందని చెప్పి వెంటనే అన్నీ తయారు చేసి అమ్ముకోవడం పెట్టుకోలేదు. దీని రిజల్ట్ రావాలి అని చెప్పాం. ఈ రిజల్ట్ దేనికి రావాలి? ఒక ప్రాబ్లము మనం తయారు చేస్తుంటే ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే మనం లోకల్గా చేసుకొని మనం ఏదో సెటిల్ అవ్వాలనేదే ఉండేది. అప్పుడున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవన్నీ లిమిటేషన్స్. ఇప్పుడు అన్లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ మనకు అన్ని రకాలుగా వస్తుంది. ఆపోజిట్ ఏది చేసినా పెద్దగా స్కేల్లోనే చేయాలి. ఏ చిన్న ఇన్నోవేషన్ అయినా చాలా పెద్ద స్కేల్లో చేయొచ్చు.
ఆ ఆలోచనతో ఏం చేశానంటే దీన్ని ఫ్రమ్ ద డే వన్ నేను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లోనే ఉండాలనే ప్లాన్ తోటే ఉన్నా. అంటే ఈ అగ్రికల్చర్ కూడా ఇలాంటి యూనిట్స్ చాలా పెట్టించి గ్లోబల్కి పంపించచ్చు. మలేషియా వాడు ఎలాగో చేస్తున్నాడు, మలేషియా కన్నా మనం తక్కువ రేట్లో ఇక్కడ చేయొచ్చు అండ్ చాలామందికి మనం ఆపర్చునిటీ క్రియేట్ చేయొచ్చు అనే ఆలోచనతోటే మొదలుపెట్టాను. తర్వాత ఈ డిఫరెన్స్ చూసుకొని సరే ప్లాన్ బి స్కిన్ ప్రాబ్లంలో కూడా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నవాడు కాదు, ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళైనా స్కిన్ ప్రాబ్లం తగ్గాలి అనే ఒక స్టాండర్డ్ ప్రోడక్ట్ తయారు చేయాలని చెప్పి అలా ఆ క్వాలిటీ మీద మెయిన్ బేస్ చేసి సోప్ మీదనే 1 year టైం స్పెండ్ చేసాం. కస్టమర్స్కి ఇచ్చి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా బెటర్ చేయడం. ఒకేసారి 10 products మీద పెట్టుకునే కన్నా 1 by 1 చేసుకుంటాం. 1 year అదే తర్వాత క్రీమ్, ఆ తర్వాత షాంపూ, అలా వన్ ఆఫ్టర్ వన్ ప్రోడక్ట్ చేసుకుంటూ ఇచ్చేసుకుంటూ వచ్చాం. అండ్ బై 2000 వీఆర్ ఇన్ టోటల్ కాన్సెప్ట్ సెట్ అయిపోయింది. ఇక తర్వాత ఇలా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వచ్చాం. ఈ ప్రాసెస్లో ఫైనాన్షియల్ హెడ్డిక్స్ చాలా ఉన్నాయి, అవన్నీ ఫేస్ చేసాం. అండ్ ఏ బిజినెస్ అయినా, అంటే మీరు ఒక స్టూడెంట్గా చెప్తున్నాను, ఏ బిజినెస్ అయినా అంత ఈజీ కాదు మొదలుపెట్టిన దాని మీద. అయితే పర్పస్ అనేది ఉండాలి. మనం చేసే బిజినెస్కి పర్పస్ ఏంటనేది మనకు క్లారిటీ ఉందంటే ఇట్ మే టేక్ టైం. ఇప్పుడు నేను వదిలేసిన హైడ్రోపోనిక్స్, అరే నాతోటి వర్కౌట్ లేదని నేను ఈరోజు వదిలేసిన, ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఇంకొకరు ఎవరో మొదలు పెట్టచ్చు. ఇప్పుడు డేట్లో ఆల్ $1 billion కంపెనీస్ మెజారిటీ అన్నీ కూడా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కన్నా ముందు ఇంకొకరు ఉన్నారు, డెల్ కన్నా ముందు ఇంకొకరు ఉన్నారు, ప్రతిదానికి ముందు ఒకరు ఉన్నారు. ఆ ముందు వాడు వదిలేయటం వల్లనే కొత్త వాడు వచ్చి పెద్దగా ఎదిగాడు. ఆ ముందుడే వదిలికి పెట్టకుండా కూర్చుంటే ఏదో ఒక రోజు తను ఎదగే అవకాశాలు వస్తాయి. ఆ టైం కోసం మనం వెయిట్ చేయాలి. నేను అది చేసుకుంటూ వచ్చాను. అండ్ ఈ ప్రాసెస్లో క్వాలిటీ అనే విషయం ఎక్కడ మేము డ్రాప్ అవ్వాలి. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చేసుకొని వచ్చాం. అండ్ ఇప్పుడు ఏంటంటే పూర్తిగా ఒక స్కిన్ కేర్లో ఒక గ్లోబల్ సొల్యూషన్, వీట్ గ్రాస్ ద్వారా గ్లోబల్ సొల్యూషన్ ఇచ్చేదానికి మేము ప్రిపేర్డ్గా డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఇది మొత్తం నా జర్నీ. అది 13 స్టార్ట్, 20 వరకు 24 11 years. అది అండ్ మీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే స్కిన్ కేర్ ఒక్కదానికే నేను ప్రిపేర్డ్. అండ్ స్కిన్ కేర్ అనే ప్రాబ్లం ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ ఉంది. రీజన్స్ పొల్యూషన్, కెమికల్ ఫార్మింగ్ పెరగటము, రకరకాల క్లైమేట్ చేంజ్, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ స్కిన్ ప్రాబ్లం పెరుగుతూ ఉంది. ఒక 40-50 years బ్యాక్ బీపీ, క్యాన్సర్, షుగరు అన్నది చాలా లిమిటెడ్ పీపుల్కి ఉండేది. వేరేజ్ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఎవరికో ఒకరికి కామన్ అయిపోయింది. స్కిన్ ప్రాబ్లం కూడా అలాంటి రిప్లేస్మెంట్ అవుతుంది. అండ్ ఎలాగైతే వీటికి మెడిసిన్ లేదో స్కిన్ ప్రాబ్లం కూడా లేదు. అండ్ న్యాచురల్ ఆల్టర్నేటివ్గా అంటే ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఉండే అన్ని ఆల్టర్నేటివ్స్ కన్నా చాలామంది చాలా సాటిస్ఫాక్టరీ, అంటే ఎర్లీ రిజల్ట్స్ రావటము, బెటర్గా వాళ్ళు ఫీల్ అవటము చాలా ఉన్నాయి. లైక్ మీరు అక్కడ చూసుకుంటే చాలామంది, అంటే మా దగ్గర 6 months బేబీ నుంచి 86 years లేడీ వరకు కూడా అందరికీ రిజల్ట్స్ వచ్చినాయి, ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు. అండ్ మేము కూడా ఈ 2020 నుంచి 2020 నుంచి కూడా ఎక్కువగా ఫీడ్బ్యాక్స్ మీదనే మేము వర్క్ చేసుకుంటూ వచ్చాం. అండ్ ఈ మొత్తం జర్నీలో ఏంటంటే డాక్టర్ మంతెన్ సత్యనారాయణ రాజు గారు మాకు సపోర్ట్ చేయటం. ఆయన చెప్పకపోయి ఉంటే ఇంతవరకు కూడా వచ్చేది కాదు. ఎందుకంటే నేను ఎంతసేపు ఈ క్వాలిటీలో ఉంటే క్వాలిటీ జనాలకి తొందరగా ఎక్కదు, తెలుస్తుంది అలా. అది ఇది ఇప్పుడు మీరు మొత్తం ప్లాంట్ అది చూసారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది చూసిన దాని మీద? అంటే ఎక్కడ డిసడ్వాంటేజ్ అయితే లేవు, మాక్సిమం అన్ని కవర్ అయిపోయినాయి. అంటే ఒక్క వేస్టేజ్ కూడా లేదు. వేస్టేజ్ ఉన్నా కూడా అది వేరే వాటికి యూజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఒకవేళ అది వేస్ట్ అయిపోయినా కూడా మీరు కౌస్ కి, బఫెలోస్ కి వేస్తున్నారు. సో నో వేస్టేజ్ ఫుల్లీ. అయితే ఇప్పుడు ఈ స్టేజ్ ఏదైతే ఉందో ఇది ఒక 10% ఆఫ్ మై ప్రాజెక్ట్ ఓన్లీ. ఇదే సిస్టమ్ని ఇంకా నెక్స్ట్ లెవెల్స్కి వెళ్తే మీరు అన్నట్టు 90% యూటిలైజ్ అవుతుంది. ఇప్పుడు కనిపించే ఇది కూడా
ఇది కూడా ఒక బెటర్ ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్స్ చేయొచ్చు. ఎందుకంటే మనం మట్టి లేకుండా ఓన్లీ వాటర్లోనే పెరుగుతుంది. ఆ మిడిల్ పార్ట్ కూడా ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ కింద డెవలప్ చేయొచ్చు. దానికంటూ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ అవి ఇందులో లేవు. వన్స్ అవన్నీ కూడా వస్తే ఇది ఒక ఏదైతే ఈ 20-30 డేస్ పెంచే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకన్నా బెటర్ ఆల్టర్నేటివ్ ఇది అవుతుంది. అది బాగుంది, చాలా ఫాస్ట్. ఫస్ట్ సోప్ అమ్మ. నేను నా దగ్గర బిజినెస్ ప్లాన్, దీనికి సంబంధించిన బిజినెస్ ప్లాన్ ఉంది. నేను అది మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పిందంతా అక్కడ ఎక్స్ప్లెయిన్ ఉంటుంది. అందులో కావాలంటే మీ ఫొటోస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. మీరు బిజినెస్ కన్సల్టెంట్ అని అలా చెప్పారు కదా, అంత మంచి సక్సెస్ఫుల్ జర్నీ అలా ఉండగా మళ్ళీ ఇక్కడికి ఎందుకు రావాలనిపించింది? అంటే వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్ నుంచి ఇక్కడ అగ్రికల్చర్ సైడ్? అంటే ఇంకప్పటికి వీట్ ఫ్లో ఇట్లా ఇవేమి అంత పాపులర్ కాదు మీరు స్టార్ట్ చేసినప్పుడు. సో ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? నాకు ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఇన్నోవేటివ్గా ఏదో చేయాలనే ఒక ఇంటెంట్ ఉంది. ఆ ఇంటెంట్ తోటి ఎవరు చేయండి ఏదైనా చేయాలనే దీనిలో ఉంది. ఇది మొదలుపెట్టినప్పుడు కూడా సేమ్ యూట్యూబ్లో చూసుకుని ఏముంది, ఇత్తనాలు వేస్తే గడ్డి వస్తుంది, కట్ చేసి 4 ఆడవాళ్ళని పెట్టేసి కట్ చేపిచ్చేస్తే పౌడర్ అయిపోతుంది అని చెప్పి చాలా సింపుల్గానే అనుకున్నా. కాకపోతే ఎవరు చేయట్లేదు, మా వైఫ్ పేరు మీద పెట్టి స్టార్ట్ చేపిద్దాము అని చెప్పేసి చాలా సింపుల్గానే ఆలోచించా. అంటే ఆన్ పేపర్ కూడా ఫస్ట్లో చెప్పినట్టు అన్నీ పాజిటివ్సే కనిపించినాయి. రియల్ టైం మొదలుపెట్టిన తర్వాత చాలా డెప్త్ ఉంది. అండ్ ఆ డెప్త్ని మళ్ళీ ఇంకా బెటర్ ఆల్టర్నేటివ్ తయారు చేసుకుంటూ నా ప్రొఫెషన్ పూర్తిగా వదిలేసి దీనిలోకి వచ్చేసాను. అది మీరు దీన్ని వదిలిపెట్టకుండా కంటిన్యూ చేశారు చూడండి, అది చాలా గ్రేట్. అవును. ఇంకా ఈ ప్రోడక్ట్ ఫ్యూచర్లో మీరు ఇట్లా చెప్పారని కాదు కానీ, సో ఇంకా ఫ్యూచర్ 10 yearsలో కూడా ఈ పొల్యూషన్ పెరుగుద్ది, స్కిన్ డిసీజెస్, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడైనా ఈ ప్రోడక్ట్ ఒక పొజిషన్లో ఉంటుందని నా ఫీల్. మేము 2017లో స్కిన్ మీద చూసినప్పుడు అప్పుడు స్కిన్ ప్రాబ్లం పర్సంటేజ్కి ఇప్పటికి ఇయర్ ఆన్ ఇయర్ 15% చెప్పున 15% చెప్పున ఆల్మోస్ట్ ఇప్పటికి డబల్ అయ్యింది. మీరు గూగుల్ చేయండి. అంటే అప్పుడున్న నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే 100 మంది ఉన్నారు అనుకో, 115, 130 అట్లా పెరుగుతూ ఈ 7 yearsలో 200 మంది అయ్యారు. అంటే అలా ఇయర్ ఆన్ ఇయర్ 15% పెరుగుతున్నారు స్కిన్ ప్రాబ్లమ్స్ తోటి. అండ్ ఆ ప్రాబ్లం ఎంత సీరియస్ ప్రాబ్లం అంటే అది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు తప్ప వేరే వాళ్ళకి తెలీదు. అది చాలా చాలా సెన్సిటివ్ థింగ్. ఆ ఇమోషన్గా చాలా ఇది ఉంటుంది. అండ్ మాకు మోర్ సాటిస్ఫాక్షన్ ఏంటంటే అలాంటి ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తున్నాం. అది డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది. 2017లో ఎప్పుడైతే మాకు స్కిన్ ప్రాబ్లం తగ్గిందనే ఇది వచ్చిందో అప్పటి నుంచి కూడా ఒక మంచి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నాం. నేను మొదలుపెట్టినప్పుడు కూడా నేను గోధుమ గడ్డి ఒక ప్రోడక్ట్ కాన్సెప్ట్ అనుకున్నా, కానీ ఒక మనిషి యొక్క ఇబ్బందిని మనం పోగొడుతున్నాము అనే మన ప్రోడక్ట్ వల్ల ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే ఇంకా మనకి ఇంట్రెస్ట్, కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. సో ఇంకా డెవలప్ చేయడానికి వస్తాం. సో అది మనకి కాన్ఫిడెన్స్ పెంచుతుంది. అదే మేజర్ మోటివేషన్. వెనకాల స్టాఫ్ ఎవరైనా ఉన్నారా అంటే ఇప్పుడు రీసెర్చ్ చేయడానికి? లైక్ ఇప్పుడు సోప్ తయారు చేశారు, షాంపూస్ అంటున్నారు. సో అదే 200 years ఓల్డ్ ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ ఫ్యామిలీని పట్టుకొని వాళ్ళ నాలెడ్జ్, నా ఇన్ఫర్మేషన్ తోటి మేము డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం పూర్తిగా ట్రెడిషనల్ సిస్టంలోనే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే స్కిన్ కేర్, వీట్ గ్రాస్ తోటి స్కిన్ కేర్ పౌడర్స్ చేసేది కూడా ప్రపంచంలో 2 ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఒకరు, ఇండియాలో మేము ఫస్ట్. ఆస్ట్రేలియాలో ఏంటంటే వీట్ గ్రాస్ ఎక్స్ట్రాక్ట్స్ తీసి ఎక్స్ట్రాక్ట్స్ తోటి స్కిన్ కేర్ పౌడర్స్, క్రీము, స్ప్రే, లోషన్స్ ఇలాంటివి వాళ్ళు చేస్తున్నారు. అయితే ఈ ఎక్స్ట్రాక్ట్ చేసేవి ఏంటంటే అది కొంతవరకు అలోపతిక్ ప్రాసెస్లోకి వస్తుంది. మేము చేసేది పూర్తిగా ఆయుర్వేదిక్ ప్రాసెస్లో. ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే కంపల్సరీ ఇట్ హ్యాస్ టు గో త్రూ కెమికల్ ప్రాసెస్.
ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే. ఈ ప్రోడక్ట్స్లో ఓన్లీ న్యాచురల్, మోస్ట్లీ న్యాచురల్స్, మోర్ దెన్ 90%. అయితే ఇప్పుడు ఉంటాయి, ఇప్పుడు విటమిన్, ఇప్పుడు సోప్స్, క్రీమ్స్లో వాటిలో మేము విటమిన్ ఈ ఎక్స్ట్రాక్ట్ వాడతాం. అది విటమిన్ ఈ ఎక్స్ట్రాక్ట్ అంటే కొనుక్కొనే వాడాలి, తప్పదు. అలా కొన్ని తప్ప, అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ న్యాచురలే. ఇంకా ఏమైనా ప్రోడక్ట్స్ చేస్తున్నారా, వాటిపై వర్క్ చేస్తున్నారా? చాలా ఉన్నాయి, ప్లాన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఈ స్కిన్ కేర్ అనే దీనికి ఒక గ్లోబల్ ఐడెంటిటీ తీసుకురావాలనేది ప్లాన్. అండ్ ఇది పూర్తిగా R&D సెంటర్ లాంటిదే. అండ్ ఈ ప్రాజెక్ట్ ఇట్ రిక్వైర్స్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఒక కాన్సెప్ట్ నేను రెడీ చేశాను, ఈ కాన్సెప్ట్కి అర్థం చేసుకొని కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఇట్స్ అ గ్లోబల్ సాల్వింగ్ ప్రాబ్లం. దానికి తగ్గ ఇన్వెస్ట్మెంట్ వస్తే ఇది ఒక గ్లోబల్ ఐడెంటిటీ తీసుకొని రావచ్చు. అండ్ సైమల్టేనియస్గా చాలా అదర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అండ్ దట్ అన్నీ కూడా మంతెన గారి సిస్టము, ఆయుర్వేదం, ఈ రెండిట్లోనే. అది ఇంకా వీట్ గ్రాసే కాకుండా ఇంకా డిఫరెంట్ పల్సెస్ ఉంటాయి కదా, వాటితో కూడా చేయొచ్చా? చేయొచ్చు. మరి అది మీరు ట్రై చేస్తున్నారా? అది సెకండ్ స్టేజ్. ఓకే. అంటే కాంప్లికేట్ చేయదలుచుకోవాలి. నేను ఇప్పుడు వీట్ గ్రాస్ వచ్చేసి ఏంటంటే నాట్ ఓన్లీ స్కిన్, మన ప్రతి లైఫ్ స్టైల్ డిజార్డర్, బీపీ, షుగర్, గ్యాస్, ఎసిడిటీ, అట్లా అన్ని లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి వీట్ గ్రాస్ మంచిది. కానీ నేను స్కిన్ ప్రాబ్లం ఎందుకు పెట్టుకున్నానంటే, నేను ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలి అనే దానికి. ఇప్పుడు నేను అన్నింటినీ పట్టుకున్నాను అనుకోండి, అన్ని ప్రాబ్లమ్స్కి ఇది మంచిదని చెప్పానంటే డైవర్ట్ అయిపోద్ది, కాంప్లికేట్ అవుద్ది, ప్రతి దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ ఒక ప్రాబ్లం పట్టుకొని అంతవరకే మనం చెప్తున్నాం అనుకో, అదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అనుకో, అంతవరకు ఇన్ఫర్మేటివ్గా వెళ్ళిపోతాము, క్లారిటీ వచ్చేస్తుంది. వన్స్ మన గురించి క్లారిటీ వచ్చి ఒక ఎస్టాబ్లిష్ అయ్యి ఒక కస్టమర్ బేస్ అంటూ ఒక రికగ్నిషన్ వచ్చిన తర్వాత మనం ఆల్టర్నేటివ్స్ చెప్పినా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ట్రస్ట్ అనేది బిల్డ్ చేయాలి. ఇంకోటి వీట్ గ్రాసే చాలా తక్కువ మంది తెలుసు. అండ్ దాని నుంచి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అంటే ఇంకో సెకండ్ ఆల్టర్నేటివ్, అంటే కొత్త మైండ్ సెట్టే మార్చాలి. దాన్ని పూర్తిగా మైండ్ సెట్ మార్చి వాడిని అర్థం చేసుకునే స్టేజ్కి తీసుకురావడం అంటే ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలా సెన్సిటివ్ ప్రాబ్లం ఇది. స్కిన్ ప్రాబ్లం అంటేనే చాలా ఆలోచిస్తారు. అమ్మో, ఇప్పుడు జుట్టుకి షాంపూ వాడాలన్నా కానీ 10 సార్లు ఆలోచిస్తారు. మళ్ళీ తప్పు కదని తిరుపతికి వెళ్ళి గుండె కొట్టించుకోవాలంటే ఆలోచించరు. అంటే ఐ మీన్ అంత ఇప్పుడు అంత సెన్సిటివ్ థింగ్ స్కిన్ అనేది, కానీ బాడీ బయటకు కనిపించేది. అలాంటిది నమ్మకం క్రియేట్ చేయడం ఒక కొత్త ప్రోడక్ట్ తోటి అంటే ఇట్ టేక్స్ టైం. అంత ఈజీ కాదు. ఇట్స్ ఎ జర్నీ. ఆ జర్నీ పాస్ అవ్వాల్సిందే. మనం ఎక్స్పెక్ట్ చేయడానికి చాలా ఉంటాయి, కానీ రియాలిటీకి వచ్చేప్పటికి చాలా ఫేస్ చేయాలి. ఇంకా ఇంటర్నేషనల్గా ఏమైనా సప్లై చేస్తున్నారా, ఓన్లీ మన ఇండియాలోనే చేస్తున్నారా? ఇప్పుడు ఏపీ, తెలంగాణలో ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసాం. అండ్ ఫ్రమ్ ద పాస్ట్ 1 year ఓన్లీ మేము కొంచెం అడ్వర్టైజ్ చేయడం కానీ, జనాల్లోకి వెళ్ళటం కానీ స్టార్ట్ అయింది. ఇప్పుడు రేపు 1st January నుంచి నేషనల్ పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళేదానికి నెక్స్ట్ స్టేజ్. వన్స్ పాన్ ఇండియా అయిపోయిన తర్వాత ఇయర్ నుంచి ఇంటర్నేషనల్కి ప్లాన్. తెలుగు కమ్యూనిటీలో వెల్ నోన్ కింద. అంటే ఎట్లా చేశామంటే, వీట్ గ్రాస్ మార్కెట్లో చాలామంది అమ్ముతున్నారు, చాలామంది అంటే పతాంజలిలో ఉన్నాయి, చాలా కంపెనీస్తో ఉన్నాయి, దొరుకుతున్నాయి, జనాలు కూడా అట్లా కొంటున్నారు. కానీ ఎవరైతే చర్మ వ్యాధులతో ఉండి వీట్ గ్రాస్ కావాలి అనుకున్న వాళ్ళకి మేమే ఆల్టర్నేటివ్ అనే రకంగా తీసుకురాగలిగాం. అంటే వీట్ గ్రాస్ గురించి తెలుసుకొని వీట్ గ్రాస్ చర్మ వ్యాధులకు మంచిది అనే విషయం తెలిసిన వాళ్ళకి మేమే ఆల్టర్నేటివ్. అది. అండ్ నేను కూడా ఆ స్పేస్ నేను తీసుకున్నా. నేను బీపీకి, క్యాన్సర్కి, దీనికి దానికి అని చెప్పి నేను వెళ్ళలేదు, ఓన్లీ స్కిన్. అండ్ ప్రోడక్ట్ వైజ్గా చూసుకుంటే మార్కెట్లో అవైలబుల్ అందరికన్నా వాళ్ళకన్నా 10 times బెటర్ ప్రోడక్ట్. అండ్ క్యాన్సర్ ఉన్నది, షుగర్ ఉంది, ఇంకోటి ఉంది, నీకు 10 times బెటర్ ప్రోడక్ట్ కావాలంటే నువ్వు వచ్చి తీసుకో. చర్మ వ్యాధి ఉందా, నేను మీ ఇంటికి వచ్చి ఇస్తా. నా ప్రయారిటీ చర్మ వ్యాధి. నీకు చర్మ వ్యాధి ఉందా, నేను నీ దగ్గరకు వస్తా. మీకు వేరే ప్రాబ్లం ఉందా, నేను బెస్ట్ ప్రోడక్ట్ ఇస్తున్నాను, వచ్చి నా దగ్గర నుంచి తీసుకోండి. నేను దాని మీద ఎక్కువ వర్క్ చేయను. అంటే
మీకు అర్థమవుతుంది కదా. ఆ క్లారిటీ ఏంటంటే మనం అన్ని ప్రాబ్లమ్స్ మీద వెళ్ళామంటే అంటే రేపు మీ ఫ్యూచర్లో కూడా ఏదైనా చేయాలనుకున్నా మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఒక ప్రాబ్లమ్నో ఒక ప్రోడక్ట్నో జనాలకి ఎక్కువ రీచ్ అయ్యేదానికి ఏం చేయాలో దాని గురించి ప్లాన్ చేయండి. ఒకేసారి ఎక్కువ అంటే నాకు ఆప్షన్ నేను చేసిన దాంట్లో ఇది నాకు బెస్ట్ ఆప్షన్ అనిపించింది. అండ్ ఇప్పుడు 100 రూపీస్ స్పెండ్ చేసే దగ్గర 1000 రూపీస్ స్పెండ్ చేయటము రిజల్ట్ రాకపోతే 100 నష్టపోతాం. అదే 10 ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే 10 ఎవ్రీ ప్రోడక్ట్ ఇప్పుడు అడ్వర్టైజ్ చేయాలన్నా ఏ చేయాలన్నా ప్రతి ప్రోడక్ట్కి 10 రూపీస్ 100 రూపీస్ పెట్టాలి కదా. నేను 10 మంత్స్ చేయగలుగుతాను అదే బిజినెస్ని, ఇంకో 10 మంత్స్ నేను క్యారీ చేయగలుగుతా. ఎక్కువ ప్రోడక్ట్స్ పెట్టుకుంటే 3 నెలల్లో డ్రైన్ అయిపోతాం అట్లా. అయినా మళ్ళీ ఇంకా సైడ్ ఒకవేళ 10 ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క దాని గురించి ఒకవేళ దీని మీద సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి మన కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీదే ఉంటుంది. సో ఇప్పుడు ఒకటే దాని మీద కాబట్టి ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి తొందరగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఇంకా డెవలప్ చేయడానికి కూడా చాలా తొందరగా. దీని అడ్వాంటేజ్ చాలా ఉంది. చాలామంది ఏం చెప్తారంటే అంటే బిజినెస్ గురూస్ కొంతమంది ఏం చెప్తారంటే ఎంత అంటే ఇప్పట్లో వస్తున్నాయి కదా ఈ ఏమంటారు డ్రాప్ షిప్మెంటు అవి ఇవి అని చెప్పేసి వాటిల్లో ఏంటంటే మీరు ప్రోడక్ట్స్ పెంచండి అంటారు. ఊరినే ఏంటంటే వాళ్ళకున్న కాన్సెప్ట్ అది. నాదే అది ఆ కాన్సెప్ట్ కాదు. అది క్వాలిటీ చెకింగ్ చేశారా అంటే ఆర్గనైజేషన్స్ మేము ప్రతి అంటే ల్యాబ్ అనాలిసిస్ చేసి దట్టు భగవతి అన్న ల్యాబ్స్ అని చెప్పేసి వన్ ఆఫ్ ద టాప్ 5 ల్యాబ్ అనమాట ఇండియాలోనే, వన్ ఆఫ్ ద టాప్ 5 ల్యాబ్. అండ్ ఎందుకంటే ఇంకొకరు చేసిన ప్రోడక్ట్ కాదు ఇది, హైడ్రోపోనిక్స్లో పెంచి దాన్ని కమర్షియల్గా వచ్చింది మేము ఆ ల్యాబ్ రిపోర్ట్ లేకుండా మార్కెట్లోకి వెళ్ళకూడదు నేను ఇంకో దాన్ని కాపీ చేయకూడదు. దాని వెనకాల కూడా స్టోరీ ఉంది. అంటే బ్యాంక్ లోన్ వచ్చిన తర్వాత ప్యాకింగ్ చేయడానికి లోన్ అమౌంట్ వచ్చింది, కానీ దాన్ని ప్రింట్ చేయడానికి నా ప్రోడక్ట్ రెడీ అవ్వాలి. 1.5 year పైన ప్రోడక్ట్ రెడీ అవ్వడానికి నాకు 1.5 year అయింది. ప్యాకేజింగ్కి నాకు ఆల్రెడీ బ్యాంక్ డబ్బులు ఇచ్చేసింది. బ్యాంక్ మేనేజర్ గొడవ, ఏంటి డబ్బులు తీసుకొని నువ్వు ప్యాకేజింగ్ చేయట్లేదేంటి, ప్యాకేజింగ్ రెడీ చేయలేదేంటని. సార్ నా ప్రోడక్ట్ రెడీ అవ్వదంటే నాకు అన్నీ తెలియదు, నాకు చేయాలి. అయితే ఆ ప్యాకేజింగ్ కోసం స్పేస్ వదిలిపెట్టి ఆ లేబులింగ్ కోసం ఏది ఆ న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్కి స్పేస్ వదిలిపెట్టి ప్రింట్ తీపిచ్చి తర్వాత స్టిక్కర్లు వేసుకున్నాం అట్లా. అండ్ ప్రతిదీ మీరు చూసారు కదా పాలీ హౌస్ కానీ, ఈ పాలీ హౌస్ కూడా నేను 2000 వెరీ స్టార్టింగ్ 10 years బ్యాక్ నేను ఆ సిస్టమ్ పెట్టాను, ఆ డ్రైయింగ్ సిస్టమ్. మీరు చూసారు కదా ఇంత మబ్బుగా ఉన్నా కానీ మీకు వేడిగా ఉంది కదా, ఆ డ్రైయింగ్ సిస్టమ్ అందులో న్యూట్రిషన్ లాస్ ఉండదు, అన్నీ ఉండవు. దీన్ని నేను 10 years బ్యాకే ఎస్టాబ్లిష్ చేశాను. అలాంటిది ఇప్పుడు ఈ 2-3 years నుంచి ఇది డ్రైయింగ్ ఒక ఆల్టర్నేటివ్ అని చెప్పి దీని నుంచి మళ్ళీ కొత్త బిజినెస్ చేస్తున్నారు. నేను 10 years బ్యాక్ మొదలు పెట్టినప్పుడు హార్డ్లీ అని 3-4 కూడా లేరు మొత్తం ఇండియాలో అలాంటి డ్రైయింగ్ సిస్టమ్ని సెట్ చేసింది. అండ్ అంటే ప్రతి దాంట్లోనూ పూర్తిగా స్టడీ చేసి ప్రతి ఎలిమెంట్ని నేను ఇంక్లూడ్ చేసుకుంటూ వచ్చాను. అలా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకొని డెవలప్ చేసుకున్నాం. అండ్ సింపుల్, నేను Day 1 మొదలుపెట్టినప్పటి నుంచి నేను ఒక గ్లోబల్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆ స్టాండర్డ్స్ ఎక్కడ తగ్గకూడదు. అది కాస్ట్ విషయం అవ్వచ్చు. ఇప్పుడు మా సోప్ విషయానికి వస్తే నా కాస్ట్ ప్లస్ నేను కస్టమర్ మీద ఎంత వేయాలనేది. ఈ మిడిల్లో మెడికల్ షాప్స్ కావచ్చు, వాట్ ఎవర్, ఈ మిడిల్ మెన్ ప్రైస్ అందులో లేదు. నేను మిడిల్ మెన్ ఇంక్లూడ్ చేస్తే ఇంకా ప్రైస్ పెరుగుతుంది. ఆ పెరగకూడదని చెప్పేసి నేను చేశాను. అండ్ 2022లో ప్రైస్ ఇంక్రీజ్ చేశాము, ఇప్పటివరకు ఇంక్రీజ్ చేయలేదు. ఈ చేయకపోవడం వల్ల నాకు ఇప్పుడు అమెజాన్ నుంచి కూడా నేను ప్రోడక్ట్స్ విత్డ్రా చేసుకున్నా. ఈ 1.5 yearలో నాకు పెరిగిన కాస్ట్కి నేను అమెజాన్లో సేల్ చేస్తే నాకు లాస్ వస్తుంది. ఫ్రమ్ 6 to 8 months అవుతుందా, ఆల్మోస్ట్ 8 months. 8 months నుంచి అమెజాన్ నుంచి నా ప్రోడక్ట్స్ నేను సేల్ చేయట్లా. నాకేంటంటే ఎక్కువ మంది వాడి వాళ్ళ రిజల్ట్ రావడం ఇంపార్టెంట్ అనే విషయంలో నేను ఇక్కడ అమ్మడం కోసం అంటే ఇక్కడ నాకు ప్రాఫిట్ అవసరం లేదు. ఇండియాలో గ్లోబల్గా నాకు పెద్ద మార్కెట్ ఉంది, దానికోసం నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను దీన్ని ప్లాట్ఫామ్ని. ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేసే చేయాలి. అండ్ సింపుల్ క్యాల్కులేషన్, హైదరాబాద్లో 1 కోటి మంది స్కిన్ ప్రాబ్లం 1 కోటి మంది పాపులేషన్ ఉన్నారనుకుంటే
3% క్రానిక్ స్కిన్ ప్రాబ్లం వాళ్ళు ఉన్నారు. అంటే 3 లక్షల మంది. 3 లక్షల మందిలో అట్లీస్ట్ అంటే ఒక హర్బల్ ఆయుర్వేదిక్ హెల్తీ ఆల్టర్నేటివ్ అనేదానికి అంటే స్కిన్ ప్రాబ్లమ్ అంత తొందరగా తగ్గేది కాదు. ఇయర్స్ టుగెదర్ చాలామంది అంటే నేను చెప్పేది క్రానిక్ స్కిన్ ప్రాబ్లం, నార్మల్గా ఏదో సీజనల్గా వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ కాదు. అలాంటి క్రానిక్ స్కిన్ ప్రాబ్లంకి ఇయర్స్ టుగెదర్ బాధపడుతూ అంటే మా దగ్గర 30 ఏళ్ళు 20 ఏళ్ళు నుంచి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. అలా క్రానిక్గా 12 ఏళ్ళ నుంచి బాధపడుతున్న వాళ్ళకి ఇలాంటిది ఒక ఆల్టర్నేటివ్ ఉంది అని అంటే మీరు చెప్పండి 100లో ఎంతమంది దానికి ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటారు? నార్మల్గా అంటే ఆల్టర్నేటివ్ ఉంది స్కిన్ ప్రాబ్లంకి. కొంచెం ఒక 15 days ఒక 3 months ఉన్న వాళ్ళు అంటే ఏమోలే డాక్టర్ దగ్గర, కానీ 20 years నుంచి వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కడో ఒకటి మనసులో ఉంటుంది, ట్రై చేస్తే సెట్ అవుతుందేమో అని ఒకటి ఉంటుంది. సో పక్కా ట్రై చేసి మాక్సిమం ఒక 50% పీపుల్ అయినా ట్రై చేస్తారు. 100 people కరెక్ట్గా చెప్తాం. అంటే నార్మల్గా చూసినా ఒక 33% మంది అయితే రెడీగా కన్వర్ట్ అవ్వాలనుకుంటారు. వేరే మీరు చెప్పినట్టు 3 నెలలు 6 నెలల నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంత తొందరగా అంటే ట్రెడిషనల్గా మన మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే ఫస్ట్ డాక్టర్, నెక్స్ట్ హోమియోపతి, ఆ తర్వాత ఆయుర్వేదం, ఆ తర్వాత న్యాచురోపతి, అలా మెల్లిమెల్లిగా ఇది వస్తారు. అయితే ఈ దీంట్లో అంటే 1,00,000 మంది అనుకున్నా 1,00,000 మందిలో ఒక అంటే 33% అయితే 1,00,000 మంది కదా, 3 లక్షల మంది 33% అంటే 1,00,000 మంది. హైదరాబాద్లో 1,00,000 మంది ప్రోడక్ట్కి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అందులో కన్వర్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఇక్కడే 1,00,000 మంది అంటే మా ప్రొడక్షన్ వచ్చేసి 10,000 మందికి సర్వ్ చేయగలిగేది. ఇలా మొత్తం ఇండియా వైడ్గా చూసుకుంటే ఇంకెంత మార్కెట్ ఉంది, అండ్ గ్లోబల్గా చూసుకుంటే ఎంత పెద్ద ఆల్టర్నేటివ్. అండ్ ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్, ఎక్కువ అవేర్నెస్ తెప్పించడానికి మీరు ఏం ప్లాన్ చేస్తున్నారు? ఐ మీన్ ప్రస్తుతానికి అట్లా అంటే ఇప్పుడు మంతెన గారు చెప్పారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ పెరిగింది, సో తనను నమ్ముతారు. ఇంకా మీరు ఇంకా ఏం ప్లాన్స్ ఉన్నాయి? అడ్వర్టైజ్మెంట్ ఎట్లా చేయాలనుకుంటున్నారు పీపుల్కి అవేర్నెస్ రావడానికి, అంటే ప్రోడక్ట్ గురించి ఎక్కువ తెలియడానికి? ఇప్పటివరకు ఏంటంటే మంతెన గారు ఆయన పూర్తిగా నాన్ కమర్షియల్. ఆయన మేము చేస్తున్న జెన్యూనిటీ చూసి మేము చేసే విధానము ఆ సిన్సియారిటీ నచ్చి ఆయనంతటా ఆయన వాలంటరీగా చెప్పడమే. తర్వాత ఈ 1 year నుంచే మేము ఇక్కడ అంటే ప్రోడక్ట్ మీద పూర్తి కాన్ఫిడెన్స్ వచ్చిందో 1 year నుంచి కాస్త ప్రమోషనల్ యాక్టివిటీ స్టార్ట్ చేసాం. ఇకపై నుంచి ర్యాపిడ్గా స్కేల్ చేయాలి అంటే ప్రమోషన్ ఇవన్నీ కూడా. దీనికి ప్రజెంట్ ఏంటంటే ఓన్లీ సోషల్ మీడియా, మేము డైరెక్ట్ D2C ప్లాట్ఫామే, అంటే మిడిల్ మెన్ని పెట్టుకునే ఇంట్రెస్ట్ లేదు ఇన్ ద సెన్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఇప్పుడు ఎంతసేపు వాళ్ళు అమ్మటానికి చూస్తారు కానీ మిడిల్ పర్సన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఉండదు. మేమేమో పూర్తిగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదానికి ఏం చేయాలనేదే చూస్తున్నాం. దానికి మేము రీసెంట్గా యాప్ ఒకటి డెవలప్ చేసాము, మా వెబ్సైట్ ఉంది. అండ్ మేము కూడా ఏంటంటే ఎక్కువగా D2C కాబట్టి మేజర్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి అండ్ ప్రాపర్గా హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఇంకా ఫర్దర్గా వెళ్దామని. ఇప్పుడు తెలుగు కమ్యూనిటీలో మంతెన గారు మించిన ఆయన లేరు. వేరే నెక్స్ట్ మనం పాన్ ఇండియా వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి ప్రతి స్టేట్కి ఒక పాపులర్ పర్సనాలిటీస్ ఉంటారు. అండ్ ఒక జెన్యూన్ ప్రోడక్ట్ని హానెస్ట్గా యాక్సెప్ట్ చేసేవాళ్ళు 10 మందిలో ఒక్కరైనా ఉంటారు. ఆ ఒక్కరిని మేము పట్టుకుంటాం. అలా పట్టుకొని అండ్ మాకు హెవీ బడ్జెట్స్ కాదు, చెప్తున్నా కదా, నాకు మార్జిన్స్ కన్నా జనాలు వాడి దాని రిజల్ట్స్ రావాలనే దాని మీద మేము వర్క్ చేస్తున్నాం. దానికోసం ఏంటంటే ఒక ప్రాపర్ హానెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకొని ముందుకెళ్తాం. మాది ఓన్లీ ఆన్లైన్ అండ్ డైరెక్ట్ కాల్ చేసి తీసుకోవటము. అండ్ ఎక్కడ స్టోర్ ఏం లేదు, ఇది ఫాము. అండ్ అమీర్పేటలో మా ఆఫీస్ ఉంది, అమీర్పేటలో ఆఫీస్ ఉంది, ఇక్కడ ఫామ్. అమీర్పేట ఆఫీస్కి వస్తే అక్కడ కన్సల్టేషన్ అవన్నీ ఉంటాయి, అక్కడ తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ మా వెబ్సైట్ ద్వారా తీసుకోవటము. అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ పోస్టేజ్, ఎందుకంటే ప్రాబ్లం ఉన్నవాడు ఇంటికి నేను వెళ్తానని చెప్తున్నాను కదా, అందుకని ఫ్రీగానే వెళ్ళాలని. అది ఒక్కసారి వాళ్ళు మిమ్మల్ని నమ్మి ఆ ప్రోడక్ట్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళే వస్తారు నెక్స్ట్ టైం కూడా. ఎస్,
సో ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటే చాలు. సో దానికి ఫ్రీ డెలివరీ అయినా పర్లేదు. ఒకసారి ట్రస్ట్ వస్తే వాళ్ళే మళ్ళీ ప్రోడక్ట్ కొనడానికి వస్తారు కాబట్టి దట్స్ గుడ్ ఐడియా. ఓకేనా, మీకు ఏమనిపించింది? ఇట్స్ నైస్ ప్రోడక్ట్స్, ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పిరేషనల్. అంటే మీరు గివ్ అప్ ఇవ్వకుండా ఇంకా స్టిల్ ట్రై చేస్తున్నారు. అంటే ఒక పొజిషన్కి రావడానికి ఇంకా చాలా ట్రై చేస్తున్నారు కాబట్టి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు గివ్ అప్ ఇవ్వకుండా. సో అది మెయిన్, అది ఉండాలి, ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నేను ఇంకా వెళ్తా, నేను ఇంకా డెవలప్ చేస్తాను, నేను ఒక్కదాని మళ్ళీ మీరు 10 ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఓన్లీ స్కిన్ కేర్ గురించి ఆలోచించి దాని మీదనే మీరు ఇంకా డెవలప్మెంట్ కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి చాలా ఇన్స్పైరింగ్. ఐ మీన్ అంటే 10 ప్రాబ్లమ్స్ని తీసుకొని అంటే కన్ఫ్యూజ్ అయ్యే బదులు ఒకటి తీసుకొని దాని గురించి దాని మీదనే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి సొల్యూషన్ ఎత్తుకోవడం ఈజ్ వెరీ గుడ్ ఐడియా. అర్జునుడికి కళ్ళు కనిపించాలి అంటే కళ్ళే కనిపించాలి. ఒకటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా మంచి అవుట్పుట్ కూడా వస్తుంది. రైట్ అబ్బా. అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా నేర్చుకున్నాం. రియల్లీ వర్త్ ఆఫ్ టైం. సాటిస్ఫైడ్ ఫర్ కమింగ్ హియర్. చాలా సాటిస్ఫైడ్. ఓకే, మేము కొంచెం నేర్చుకున్నాము అని మాకు అనిపించింది. ఇంకా ప్రోడక్ట్ గురించి కూడా తెలుసుకున్నాం కాబట్టి ఫ్యూచర్లో ఏమైనా అయితే వి విల్ విజిట్ దిస్. యా డెఫినెట్లీ మీరు ఎప్పుడైనా రావచ్చు. అండ్ మీరు ఏమన్నా బిజినెస్ ప్లాన్ అంటే నేను యాజ్ ఎ కన్సల్టెంట్ నేను మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఐ కెన్ గివ్ గైడ్, ఐ కెన్ గైడ్ యూ అండ్ ఒక ప్రాపర్ దీంట్లో. అండ్ నేను ఫస్ట్ కన్సల్టెంట్, నెక్స్ట్ ఒక బిజినెస్ మ్యాన్ని. అండ్ డెఫినెట్గా మీకు ఎటువంటి ఇది ఉన్నా కానీ మీ ఫ్యూచర్ కెరియర్లో కానీ ఏదైనా కానీ మీరు ప్లాన్ చేయండి. అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఇట్స్ మన ఇప్పుడు మెయిన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఇప్పుడు ట్రెండ్. అంటే ఒకప్పుడు ఇంజనీరింగ్స్ నలుగురు జాబ్ కోసం ఆలోచిస్తే ఇప్పుడు అట్లీస్ట్ 1 or 2% నలుగురులో ఇద్దరైనా ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ అలా ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ ద ఓన్లీ పీపుల్ హూ మనల్ని దేశాన్ని కానీ దేనైనా ముందు తీసుకెళ్లే వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్సే. ఎంటర్ప్రెన్యూర్స్ ఎంతమంది అవుతే అంత మంచిది దేశానికి, యాజ్ ఎ కంట్రీ అండ్ యాజ్ ఎ గ్లోబల్గా కూడా ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఏదైనా చేయండి. అండ్ ఆ ఎంటర్ప్రెన్యూర్ థాట్ అనేది మీ ప్రతి జాబ్ చేయొద్దని కాదు, జాబ్ చేసేటప్పుడు కూడా ఆ ఓనర్ ప్లేస్లో మీరు ఉండాలి. యూ బికమ్ ద ఓనర్, దెన్ యూ విల్ లెర్న్ మల్టిపుల్ థింగ్స్. నేను జాబ్ చేశారంటే ఆ ఒక్క పాయింట్ ఏం చేస్తున్నారో అంతవరకే నేర్చుకుంటారు. రైట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ.